హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్లోన దమ్ము శ్రీజ ఇంట్లో ఉంటుందా, బయటికి వెళ్ళిపోతుందా? ఆమెను బయటికి సాగరంపడానికి బిగ్ బాస్ అన్ని ఏర్పాట్లు చేసేసారా? అసలు ఆమెను ఇంట్లోకి పిలుచుకోవడమే ఆయనకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించారా? భరణి నాన్న ఇంట్లో మళ్ళీ సకుటుంబ సమేతంగా తిష్ట వేసుకొని కూర్చోబోతున్నారా? అసలు ఏం జరిగింది? సోషల్ మీడియాలోన హాట్గా నడుస్తున్న టాపిక్ ఇవాళ ఏంటంటే దమ్ము శ్రీజ గెలవలేదు. ఇద్దరి మధ్య పెట్టిన టాస్కులు, భరణికి దమ్ము శ్రీజకు మధ్య పెట్టిన టాస్కుల్లోన భరణినే గెలిచాడు. భరణి తరఫున ఆడిన వాళ్ళు గెలిచారు. దమ్ము శ్రీజ తాను ఆటలో గెలవలేకపోయారు. మరి ఇప్పుడు ప్రజల ఓట్ల ఆధారంగా ఇంట్లో ఉంచుతారా, లేదా గేమ్స్లో? ఎందుకంటే బిగ్ బాస్ మొదటే చెప్పేశారు ఎవరో ఒకరు ఉంటారు ఇద్దరిలో అని. సో ఎవరో ఒకరుంటారు ఇద్దరిలో అంటే ఆ ఒకరు ఎవరు అనేది ఉత్కంఠ మనందరిలోనూ కొనసాగింది. కాకపోతే మీలో ఎంతమందికి దమ్ము శ్రీజ ఇంట్లో ఉంటే ఆట బాగా ఉండేది, బిగ్ బాస్ హౌస్ లైవ్లీగా ఉండేది అనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది దమ్ము శ్రీజ లాంటి డైనమిక్ మెంబర్ ఇంట్లో ఉండి తీరాలి. సరే, ఆమె ఎక్కువ మాట్లాడుతుందా, తక్కువ మాట్లాడుతుందా, ఓవర్ ఇంటర్వ్యూన్ అవుతుందా, ప్రతి ఒక్కటి ప్రొలాంగ్ చేస్తుందా, డైలాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉంటాయి. అందరూ ఒకేలా ఉంటే అది ఇల్లు ఎలా అనిపించుకుంటుంది? ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. కాకపోతే దమ్ము శ్రీజని ఎలిమినేట్ చేసిందే మొదట్లోన ఓట్ల ఆధారంగా కాకుండా వైల్డ్ కార్డ్స్ ఆధారంగా ఎలిమినేట్ చేశారు. మీరు మొదటి నుంచి కూడా దమ్ము శ్రీజ ప్రస్థానం తీసుకుంటే షీఈ్ నాట్ ఎ కామన్ గై. తాను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, 1,00,000 జీతం తీసుకుంటున్నటువంటి ఐటీ ఎంప్లాయీ ఆ ఉద్యోగాన్ని త్యాగం చేసుకొని బిగ్ బాస్ హౌస్కు ఎన్నో కళలతో వచ్చింది. ఆమె అగ్ని పరీక్షలో తన మార్క్ అంటూ చూపించుకుంటూనే వచ్చింది మొదటి నుంచి కూడా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆమెకు బిగ్ బాస్ హౌస్లో ఒక డెడికేషన్ ఉంది. ఆమెకు హౌస్ అంటే ఆమె అదాటున రాలేదు. రాత్రిగా వచ్చి సెలబ్రేట్ అయిపోదామని ఆమె అనుకున్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె బయటికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో కానీ మొత్తం అంతా కూడా బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా చాలా రచ్చ చేశారు. ఇట్స్ అన్ఫేర్ అని. సో ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ పద్ధతి ప్రకారమే సాగనంపడానికే బిగ్ బాస్ ఆమెను ఇంటిలోకి పిలిపించాడా అని చాలామందికి అనిపించడం మొదలవుతోంది. మళ్ళీ అగ్ని పరీక్షలోన అన్నిట్లోనూ తాను ముందుండి నిలబడింది. ప్లస్ జడ్జెస్ కూడా అన్నారు చాలా చురుకుగా, చాలా షార్ప్గా, తక్కువ టైంలోన బాగా గేమ్ ఆడగలిగే వ్యక్తుల్లోన శ్రీజ ఒకటి అని వాళ్ళే చెప్పారు. సరే, ఆమెకు నోటి దూల ఎక్కువని జడ్జి నవదీప్ అన్నారు. అతనే ఆమెను మళ్ళీ తీసుకొని వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వదిలేరు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మాట్లాడడం అనేది ఓకే, కొందరికి నప్పొచ్చు, కొందరికి నప్పకపోవచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అదొక అనర్హత అయితే మాత్రం కాదు. చాలా పాయింట్స్ ఉంటాయి. అటు తీసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఆడుతూ ఉన్నారు, ఎంతమంది ఆడుతున్నట్టు నటిస్తున్నారు, ఎంతమంది స్ట్రాటజీ ప్లే చేస్తారు, ఎంతమంది కేవలం మైండ్ గేమ్తో ముందుకెళ్తున్నారో మనకు అర్థమైపోతుంది కదా. సరే, ఇప్పుడు తనూజ గారే ఉన్నారు. తనూజ గారు ఓకే, ఆమె మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు, బాగా కనిపిస్తున్నారు, ఇంట్లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. కాకపోతే ఆమె ఆటల్లో అసలు బిగ్ బాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పెట్టిన ఆటల్లోనే ఎన్ని ఆటల్లో ఆమె గెలిచారు, ఎన్ని టాస్కుల్లో ఆమె గెలిచారు. సరే, ఆమె రిలేషన్స్ అంటూ పెట్టుకుంటూ నాన్న అంటూ తిరుగుతూ ఆమె మళ్ళీ స్ట్రాటజీ ప్లే చేశారా లేదా? ఎవరు అవునన్నా కాదన్నా ఓకే, అందరూ కాస్త రియలిస్టిక్గా కనిపించవచ్చు, కానీ ఇంట్లో వచ్చింది రియల్గా ఉండడానికి కాదు కదా, అక్కడ ఆడడానికి కదా, బంధాలు పెట్టుకోవడానికి కాదు కదా. ఇప్పుడు నాదొక డౌట్, ఒకవేళ భరణి ఈమె పక్క నిలబడి ఉంటే నాగార్జున పక్కన కప్పు నాన్న కూతురు కోసం ఇచ్చేస్తాడా? కూతురు నాన్న కోసం త్యాగం చేస్తుందా? ఇవి రెండు కాదు కదా. మళ్ళీ అలాంటప్పుడు ఎవరి ఆట వాళ్ళు ఆడాలి కదా. అది కదా ఇప్పుడు కోరుకుంటున్నది. అందరి నోట్లో వింటున్నది ఏంటంటే భరణి గేమ్ స్లో డౌన్ అయిపోవడానికి ఒకవైపు తనుజ, మరొక వైపు దివ్య, వీళ్ళిద్దరూ స్పీడ్ బ్రేకర్లా పనిచేశారు అనే మాట కదా అక్కడ వినిపించింది. ఓకే, దాన్ని పక్కన పెడతాం. భరణి గారు లోపలికి వచ్చారు. రాగానే అతనికి మళ్ళీ స్ప్రెయిన్ అయింది, స్విమ్మింగ్ పూల్లో పడ్డారు, మళ్ళీ వెళ్ళారు, డాక్టర్ చెకప్ చేయించుకున్నారు, మళ్ళీ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏడ్చారు, ఆయన వెళ్ళేటప్పుడు ఏడ్చారు, ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నవ్వారు. ఇవన్నీ కూడా తెలుగు సినిమా సీరియల్ లాగా నడిచిపోయింది. ఇది కాదని చెప్పాను. కానీ దమ్ము శ్రీజ ఏం చేసింది? దమ్ము శ్రీజ కోసం, ఒక కామనర్ కోసం డిమాండ్ పవన్ ప్రాణాలు పెట్టి ఎలా ఆడాడు,
ఎంత ఆడాడు, ఎలా ఆడాడు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. పైగా శ్రీజ రాగానే రీఎంట్రీ ఇవ్వగానే ఫటాఫట్ ఇచ్చేసింది అందరికీ. ఆమె ఎవరితోనూ ఆమె ఏం పెద్దగా భేషజాలు లేవు. మీరు చూడండి, ఏ మాధురితో అయితే ఆమె పోరు పెట్టుకునిందో, ఏ మాధురితో అయితే ఆమె ఎక్కువసేపు ఘర్షించుకుందో, ఆట టైఅప్ అయినప్పుడు, ఆట ఎవరో ఒకరు తేల్చి చెప్పాలి అనుకున్నప్పుడు, ఇద్దరు సంచాలకులను బయట పెట్టేసి మీ ఇద్దరిని తేల్చుకొని మూడో వ్యక్తి ఎవరు ఉండాలి అన్నప్పుడు వెంటనే మాధురి చేతికి ఇచ్చేద్దాం డెసిషన్ పవర్ అని చెప్పింది ఎవరు? దమ్ము శ్రీజనే కదా చెప్పింది. అంటే ఆమెకు అంటే ఒకవేళ మాధురికి ఇచ్చేస్తే కనుక ఎవరి పరంగా మాట్లాడుతుందో ఏంటో ఏం కథో అలా కాకుండా మాధురి చేతికి ఇచ్చేద్దామని. అలాగే తాను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక నామినేషన్ తాను చేసి రెండో నామినేషన్ పవర్ ఎవరికి ఇచ్చింది? మళ్ళీ మాధురికే ఇచ్చింది. అంటే షీస్ ఎ గేమర్. ఆమెకు తెలుసు ఎలా చేస్తే ఎలా ఆట ముందుకెళ్తుందన్న విషయం తెలుసు. పైగా ఆమె ఆట తీరు, మాట తీరు అంతా కూడా చాలా ష్రూడ్గా ఉంటుంది. ఇది చాలామందికి నచ్చుతుంది కూడా. అలాంటి దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉంటుందా లేదా అనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీరు నిన్నటి ఎపిసోడే తీసుకుంటే కనుక, సరే ఇవాళ ఎపిసోడ్లోనే చూపిస్తారు దమ్ము శ్రీజ గేముల్లోనో ఉందా, ఓడిందా, ఆమె ఏమయ్యింది అనేది ఈరోజు తెలుస్తుంది. ఆల్రెడీ మనకు లైవ్లో చూసిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాకపోతే నిన్న ఇంట్లోన అపార్ట్ ఫ్రమ్ దమ్ము శ్రీజ ఇంట్లో ఏం జరిగింది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ పోపు దగ్గర గొడవ, ఉప్పు దగ్గర గొడవ, అన్నం తిన్నావా లేదా అని గొడవ. ఈ గొడవలో తప్పనిచ్చి ఒక్క మీనింగ్ఫుల్ ఈవెంట్ ఏమైనా జరిగిందా బిగ్ బాస్ హౌస్లో నిన్న అంటే ఏమీ లేదు. చూడండి, మొత్తం అంతా ఏంటి, దివ్యకు తనూజకు మధ్య గొడవ. తనూజ ఎంత పెద్ద రచ్చ చేస్తుంది, ప్రతి ఒక్కటి విపరీతంగా రచ్చ చేసేస్తుంది, మామూలుగా కాదు. ధనుజ ఈమె దగ్గర రచ్చ చేసింది, ఆ తర్వాత గౌరవ్ దగ్గర రచ్చ చేసింది, మాధురి దగ్గర రచ్చ చేసింది. మాధురి అదే అనింది, మీ నాన్నకు నేను సపోర్ట్ ఇవ్వలేదు, నువ్వు ఇలా మాట్లాడతావని డైరెక్ట్గా ఆమె అనగలిగిందంటే ఓకే, ఇట్ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్. కానీ ఆమె డైరెక్ట్గా మాట అనగలిగిందంటే అంతో ఇంతో ఆ షేడ్ తనూజలో ఉందా అని అందరికీ అనిపిస్తుంది కదా. తనుజ పైన ఎవరికి కోపం లేదు. ఆమెకు అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ఎప్పుడు నామినేషన్లో ఉన్నా కూడా 60% పైగా ఓట్లు ఆమెగా పడుతున్నాయి. ఇంకా ఆమె అలా దూసుకెళ్తోంది. రేపో మాపో ఆమె కప్పు పట్టుకుంటుందని కూడా చాలామంది అంటున్నారు. పట్టుకొని వీఆర్ వెరీ హ్యాపీ, దానికి ఎవరు అడ్డు కాదు. కానీ ఆ కప్పు పట్టుకునే సమయంలోన ఆ ప్రయాణంలో మిగిలిన వాళ్ళ రికగ్నిషన్, మిగిలిన వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. బిగ్ బాస్ హౌస్ అంటే ఒక తనూజ మాత్రమే కాదు కదా. అలా అయితే ఆమెను ఒకటే పిలుచుకొని వచ్చి ఆమె కప్పు ఇచ్చేసి సరిపోతుంది కదా బిగ్ బాస్. అలా కాదు కదా. బిగ్ బాస్ హౌస్లోనే ఇంతమంది ఉన్నారు, కంటెస్టెంట్లు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోరాడాలి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించాలి, వాళ్ళ ఎఫర్ట్స్ చూపించాలి. చివరికి ఎవరో ఒకరికి తెలుస్తారు, అది అందరికీ తెలుసు. డిమాండ్ పవన్కి తెలియదా, రీతు చౌదరికి తెలియదా, మాధురికి తెలియదా, భరణికి తెలియదా, దివ్యకి తెలియదా, దమ్ము శ్రీజకి తెలియదా, ఇమాన్యుల్కి తెలియదా, ఎవరికి తెలియదు. కప్పు ఒకరికే వస్తుంది, అందరికీ కాదు అని. మళ్ళీ ఎందుకు అందరూ పోరాడుతున్నారు? కొంతమంది కప్పు వస్తుందని పోరాడుతున్నారు, కొంతమంది తాము లిస్టులోన తర్వాత ఉన్నామని తెలిసి కూడా దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇలాంటి తరుణంలోన సరే, ఇంకా ఇవన్నీ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, దమ్ము శ్రీజాను కనీసం ఓట్ల పరంగానే లెక్కించి ఒకవేళ అవకాశం ఉంటే ఇంట్లో ఉండనిస్తే బాగుంటుంది. తప్పేమీ లేదు. ఆమెను ఇంట్లో ఉండనిస్తే డైనమిక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కామనర్స్కు కొంచెం ఒక స్టాండ్ తీసుకుంటే, బిగ్ బాస్ స్టాండ్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఆమెను అంటే ఇది నాకు ఎట్లా అనిపించిందంటే, లెక్కల మాస్టరు పేపర్ చూడకుండా ఫెయిల్ చేసి ఒక స్టూడెంట్ని పంపించేసి ఆ స్టూడెంట్ అందరి ముందర రచ్చ చేసి, నా పేపర్ మీరు చూసారా, మీరు సరిగ్గా మార్కులు వేసారా, మీరు ఎందుకు ఇలా చేశారని నిలదీస్తే కచ్చ కొద్దీ వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని ఉన్నవి లేనివి తప్పులు మొత్తం చూపించేసి ఫ్లాప్ చేసి ఫెయిల్ చేసి, ఇప్పుడు అర్థమైందా, నేను తిద్దితే కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, నేను తిద్దకున్నా ఫెయిల్ అవుతావు, తిద్దినా కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ భయ్యా అని చెప్పినట్టుగా నాకు ఇక్కడ అనిపించింది. ఎప్పుడైతే ఆమె అన్ఫేర్ అని అందరూ అన్నారో, మీరు అన్ఫేర్ అన్నారు కదా, లోపలికి రా, ఇగో గేమ్లన్నీ ఓడిపోయావు, ఇగో ఓట్లు కూడా నీకు తక్కువ వచ్చాయి, ఓట్లు ఎక్కువ వచ్చాయి ఎవరికి తెలుసు, ఒక బిగ్ బాస్కి తప్ప. సో నువ్వు బయటికి వెళ్ళిపో. సో అన్ఫేర్ ఎవిక్ట్ కాస్త ఫేర్ ఎవిక్ట్ చేసేసి ఆమె ఏవి చూపించేసి మంగళం పాడించేసి పంపించేద్దామని బిగ్ బాస్ ఏమైనా అనుకుంటున్నాడని చాలామంది అనుకుంటున్నారు. ఇది చాలామందికి మింగుడు పట్టలేదు. దమ్ము శ్రీజ వచ్చింది ఉంటుంది అని అనుకున్నారు. ఇప్పుడు చూడండి, మనీష్ మర్యాద వచ్చి బాగానే మాట్లాడిపోయాడు, ప్రియా బాగానే మాట్లాడిపోయింది, దమ్ము శ్రీజ బాగానే మాట్లాడింది. సో వీళ్ళందరూ బాగా మాట్లాడినప్పుడు మళ్ళీ భరణికి ఫ్రాక్చర్ అయిపోయి 2-3 సార్లు కింద పడి మళ్ళీ నేను హౌస్లో రావాలని ఉందండి అని చెప్పి వచ్చి ఆయన ఆడింది ఏముంది, ఆయన తరఫున ఆడిన వాళ్ళే కదా,
ఆయన ఆడింది ఏముంది? మళ్ళీ ఆయన ఇంట్లోకి వస్తే మళ్ళీ ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. మళ్ళీ నీకు ఫ్యామిలీ డ్రామా ముఖ్యం. భరణి ఉండదు, నేను భరణిని వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఒకరిని ఉంచడం బదులు ఇద్దరిని ఉంచండి, తప్పే ఉంది. ఇద్దరిని ఉంచండి. అక్కడ వెళ్ళవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు చివరిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఓటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు, ఎవరినో ఒకటి పంపించేసేయండి. వీళ్ళిద్దరిని ఉంచండి. ఆడేవాళ్ళని ఎందుకు ఉంచారు స్వామి నువ్వు? ఆడని వాళ్ళని ఎందుకు పంపించేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. మీరు చెప్పండి, దమ్ము శ్రీజ ఇంట్లో ఇది ఫేరా అని ఫేరా కాదు. ఆమె వెళ్తే ఫేర్గానే వెళ్తుంది, ఎందుకంటే గేమ్ ఆడింది, ఆమె గేముల్లో పోయింది. మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు బిగ్ బాస్ కరుణిస్తే ఆమె ఇంట్లో ఉంటుంది, లేకుంటే లేదు అన్న పరిస్థితుల్లో నిలబడి ఉంది ఆమె. ఇప్పుడు ఆమెను ఉంచుకోవడమా పంపించడమా అనేది బిగ్ బాస్కి సంబంధించినటువంటి విషయం. ఆమెను ఉంచుకొని మరొకరిని పంపించేస్తే లాస్ట్లో ఉన్న వాళ్ళని, ఆడలేని వాళ్ళని, ఇప్పటికే ఆట చూసి విసుగు పొందిన వాళ్ళని పంపిస్తే కనుక ఈమె మరింత ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం దమ్ము శ్రీజ ఇంట్లో ఉంటుందా బయట పోతుందా అని. ఆల్మోస్ట్ బయట పోతుందని అందరూ అంటున్నారు. మళ్ళీ ఉంటుందా లేదా మనం చూద్దామన్నమాట. ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. రామదుర్గం బస్ సైనింగ్ ఆఫ్.